స్టార్ ఫిష్. గత వేసవిలో ఒక ద్వీపానికి ఒక యాత్రకు వెళ్ళాను. నేను చాలా సరదాగా గడిపాను. నేను కూర్చుని అలలను చూస్తూ సముద్రాన్ని విన్నాను. పక్షులను గుర్తించడం నేర్చుకున్నాను. అందమైన వస్తువులను కనుగొన్నాను మరియు కొత్త ఆహారాల రుచిని ఆస్వాదించాను. అది చాలా మంచి సమయం. ఒక సాయంత్రం నేను సముద్రం దగ్గర ఆహ్లాదకరమైన నడకకు వెళ్ళాను. అలలు వచ్చినప్పుడు చాలా స్టార్ ఫిష్ యాస్టరిస్క్ బీచ్లో పడిపోయాయి. కొన్ని స్టార్ ఫిష్లు నీటిలోకి తిరిగి వెళ్ళాయి మరియు అవి సురక్షితంగా ఉన్నాయి. కానీ ఇతర స్టార్ ఫిష్లు ఇప్పటికీ ఇసుక మీద ఉన్నాయి. అవి నీటిలోకి దిగకపోతే అవి చనిపోతాయి. ఆ రాత్రి బీచ్లో చాలా స్టార్ ఫిష్లు ఉన్నాయి. అది నాకు బాధ కలిగించింది. కానీ నేను సమస్యను పరిష్కరించలేనని నాకు తెలుసు. నేను చాలా జాగ్రత్తగా అడుగు పెట్టాను కాబట్టి నేను వాటిని పాడు చేయలేదు. అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయిని చూశాను. ఆమె స్టార్ ఫిష్ గురించి కూడా బాధపడింది. వాటన్నింటినీ చనిపోకుండా నిరోధించాలని ఆమె కోరుకుంది. నేను ఆమెకు సహాయం చేయగలనా అని ఆమె నన్ను అడిగింది. నిజం చెప్పాలంటే, మనం ఏమీ చేయలేమని నేను అనుకోను. నేను అన్నాను. ఆ చిన్న అమ్మాయి ఏడవడం ప్రారంభించింది. ఆమె ఒక బండరాయికి ఆనుకుని కూర్చుని కాసేపు ఆలోచించింది. చివరికి భావోద్వేగం పోయింది. ఆమె ఏడుపు ఆపి లేచి నిలబడింది. తర్వాత ఆమె ఒక స్టార్ ఫిష్ని తీసుకొని నీటిలోకి విసిరింది. నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఆమెను అడిగాను. కాని ఆమె నాకు సమాధానం చెప్పలేదు. ఆమె వీలైనన్ని స్టార్ ఫిష్లను విసిరింది. నువ్వు వాటన్నింటినీ రక్షించలేవు అని నేను అన్నాను. ఆమె నన్ను చూడటానికి ఆగిపోయింది. లేదు, నేను వాటన్నింటినీ రక్షించలేను అని ఆమె బదులిచ్చింది. తర్వాత ఆమె చాలా పెద్ద స్టార్ ఫిష్ని తీసుకొని, కానీ నేను దీన్ని రక్షించగలను అని చెప్పింది. ఆపై ఆమె నవ్వి, స్టార్ ఫిష్ని వీలైనంత దూరం సముద్రంలోకి విసిరేసింది.